హలో ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ రేస్లో పెద్ద పెద్ద సినిమాలున్నా మన మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ తనదైన స్టైల్లో ఆడియన్స్ని పలకరిస్తుంటారు. ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ చాలా క్లాస్ టైటిల్తో మన ముందుకు వచ్చారు. టైటిల్ చూస్తేనే అర్థమవుతోంది, ఇది మాస్ మసాలా సినిమా కాదు, ఏదో ఫ్యామిలీ డ్రామా అని. మరి రవితేజ అంటేనే ఎనర్జీ కదా. ఆయన ఇలాంటి సాఫ్ట్ రోల్లో ఎలా చేశారు? హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్లస్ అయ్యారా? అసలు సినిమా హిట్టా పట్టా? ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఈ విషయాలన్నీ ఈరోజు రివ్యూలో క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక మేజర్ మైనస్ పాయింట్ ఉంది. అది తెలిస్తేగాని మీరు టికెట్ బుక్ చేసుకోకండి. ముందుగా స్పాయిలర్స్ లేకుండా కథేంటో చూద్దాం. మన హీరో రామ్ సత్యనారాయణ రవితేజ. తను అనార్కలి అనే ఒక ఆల్కహాల్ బ్రాండ్ని నడుపుతుంటాడు. బిజినెస్ పనిమీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద వైన్ కంపెనీ ఓనర్ అయిన మానస శెట్టి ఆషికా రంగనాథ్ని కలుస్తాడు. బిజినెస్ డీల్ రిజెక్ట్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. కట్ చేస్తే హీరో ఇండియాకి తిరిగి వస్తాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే హీరోకి ఆల్రెడీ పెళ్లైపోయి ఉంటుంది. తన భార్య బాలమణి, ఆవిడ భర్త మీద విపరీతమైన పొసెసివ్నెస్ ఉన్న క్యారెక్టర్. హీరో ఇండియాకి వచ్చాక స్పెయిన్లో ఉన్న మానస కూడా ఇండియాకి వస్తుంది. ఇక్కడే అసలు గొడవ మొదలవుతుంది. భార్యకి లవర్కి మధ్య మన భర్త మహాశయుడు ఎలా నలిగిపోయాడు, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేదే మిగతా సినిమా. కథ వినడానికి కొంచెం పాత సినిమాల్లాగే అనిపిస్తుంది కదా. అది స్క్రీన్ మీద ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం రవితేజ గారి మేకోవర్. గత కొన్నేళ్లుగా మనం ఆయన్ని లౌడ్గా, మాస్గా చూసి ఉన్నాం. కానీ ఇందులో చాలా కామ్గా, స్టైలిష్గా, ఒక క్లాస్ లుక్లో కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ సెటిల్డ్ యాక్టింగ్ చూడటానికి చాలా ఫ్రెష్గా ఉంది. కామెడీ టైమింగ్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సిచ్యువేషన్కి తగ్గట్టు నవ్వించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ చాలా అందంగా ఉంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా తనకి ఒక ఎమోషనల్ రోల్ దక్కింది. రవితేజతో కెమిస్ట్రీ బాగుంది. మరో హీరోయిన్ డింపుల్ హయతి పొసెసివ్ భార్యగా తన పాత్రకి న్యాయం చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాని ఫస్టాఫ్లో నిలబెట్టింది మాత్రం కామెడీనే. ముఖ్యంగా సత్య ఉన్నంతసేపు థియేటర్లో నవ్వులే. ఓపెనింగ్ ఎపిసోడ్స్లో సత్య ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. సత్య వెళ్ళిపోయాక సునీల్ ఎంటర్ అవుతారు. సునీల్ గారి మార్క్ కామెడీ ఈ మధ్య మిస్ అయింది, కానీ ఇందులో పర్లేదు, బాగానే చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఫస్టాఫ్ని డీసెంట్గా, ఎంగేజింగ్గా నడిపించేశారు. ఇప్పుడు అసలు సమస్య గురించి మాట్లాడుకుందాం. సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ కథ. భార్యకి, గర్ల్ ఫ్రెండ్కి మధ్య నలిగిపోయే భర్త కథలు మనం టాలీవుడ్లో కోకొల్లలుగా చూసేశాం. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు, కేవలం కొత్త కాస్టింగ్ తప్ప. డైరెక్టర్ కిషోర్ తిరుమలగారు కథనాన్ని చాలా రొటీన్గా రాసుకున్నారు. నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందో ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేయొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో డ్రామా పండించడానికి చాలా స్కోప్ ఉంది. ముగ్గురి మధ్య కాన్ఫ్లిక్ట్ని ఇంకా స్ట్రాంగ్గా చూపించి ఉండొచ్చు. కానీ డైరెక్టర్ దాన్ని సరిగ్గా వాడుకోలేదు. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫన్ సెకండ్ హాఫ్కొచ్చేసరికి తగ్గిపోయింది. కామెడీ ఫోర్స్డ్గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టం. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ముగించేశారు. బయటికి వచ్చాక అరే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ బీన్స్ సిసిరోలియో పాటలు పర్లేదు అనిపిస్తాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజీఎం అంత గొప్పగా ఏం లేదు, గుర్తుండిపోయేలా లేదు. సినిమాలో వమ్మో వయ్యో సాంగ్, కార్తీక దీపం సీరియల్ రీమిక్స్ ట్రాక్స్ ఉన్నాయి. ఇవి మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టినట్టుంది, కానీ కథ ఫ్లోకి అడ్డం పడ్డట్టు అనిపిస్తాయి. సడన్గా పాట వస్తుంది, డాన్స్ చేస్తారు, మళ్లీ స్టోరీలోకి వెళతారు. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే సినిమా పేస్ పెరిగేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బావున్నాయి. స్పెయిన్ విజువల్స్, కెమెరా వర్క్ నీట్గా ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా. రవితేజ గారి కొత్త లుక్, ఫస్ట్ హాఫ్లో సత్య సునీల్ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ మీరు కథలో కొత్తదనం కోరుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. పండగకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి కాసేపు నవ్వుకుని రొటీన్ స్టోరీని భరించగలమనుకుంటే టికెట్ బుక్ చేసుకోండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే పర్లేదు అనిపిస్తుంది. మీరు సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ సంక్రాంతి.